దీని మీద పక్కా విచారణ జరగాలి. దీని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆస్తి పంపకాల విషయంలో ఎవడన్నా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు ఎవడన్నా. కానీ ఇక్కడ ఆస్తి పంపకాలు కేసీఆర్ను మన కేటీఆర్ను రేవంత్ రెడ్డి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఇది 100% వాస్తవం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా, నీ లోపల నిజాయితీ ఉంటే, నీకు ఏం సంబంధం లేదు అనుకుంటే, నువ్వు కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదు అని అనుకుంటే, ఈ ఆస్తి పంపకాల్లో నీకు భాగస్వామ్యం లేదు అనుకుంటే గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు విచారణకు ఇలా ఆదేశించు, విచారణకు ఆదేశించు. నీ పేరు మీద ఏం డాక్యుమెంట్స్ లేవు చూపెట్టు. ఎందుకు లేవు? ఎట్లా ఉన్నాయో చూపెట్టు. ఎవరి పేరు మీద చూపెట్టు. వాళ్ళ భార్య పేరు మీదకి అయినాయా, వాళ్ళ తల్లి పేరు మీదకి అయినాయా, లీగల్గా అయినాయా, ఇల్లీగల్గా అయినాయా, ఇంకెవరి పేరు మీద అయినాయా, ఏం జరిగింది? నువ్వు ఎందుకు స్పందిస్తావు? కానీ జూబ్లీస్ ఓటర్ మహాశయుల విజ్ఞప్తి చేస్తున్నా, ఇదంతా కూడా గోపీనాథ్ గారి యొక్క మరణం ఒకటైతే ఆ మరణం పేరు మీద సింపతి గెయిన్ చేసుకొని గెలవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పోటీ పడి వాళ్ళు ఒక భార్యకి సపోర్ట్ చేస్తారు, ఇంకోళ్ళు ఇంకో భార్యకి సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఒక భార్యకి సపోర్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఇంకో భార్యకి సపోర్ట్ చేస్తారు, సింపతి గెయిన్ చేసుకోవడానికి. దీని ద్వారా ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వాటాలు వస్తాయి. ఒక భార్యకు కొంత వాటా వస్తుంది, ఇంకో భార్యకి ఇంకో వాటా వస్తుంది. దీనిలో వీళ్ళ కమిషన్ వీళ్ళు, వాళ్ళ కమిషన్ వాళ్ళు. ఇది జరిగేది ఇది. దాని మీద తప్ప జూబ్లీహిల్స్ అభివృద్ధి 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలే, 2 సంవత్సరాలు వీళ్ళు ఏం చేయలే. దాని మీద చర్చ జరగద్దు అనే ఆలోచనతో ఇదంతా తతంగం అంతా నడుస్తున్నారు వీళ్ళు. ఇట్లా గెలవాలని చెప్పి ఇలా ముస్లింలందరూ ఓటు బ్యాంక్గా మార్చి అట్లా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ మొదటిదాకా ప్రయత్నం చేసింది, కలవే వాళ్ళకి ఫీల్డ్ కానీ అధిక పక్కన. బీఆర్ఎస్ పార్టీ ఫీల్డ్ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, బయటికి వచ్చిన నాయకులు ఎవరు కూడా మాగంటి సునీత గారు ఎవరు తిరుగుతలేరు. ఎక్కడ కూడా ఎక్కడ తిరుగుతలేరు. ఎందుకంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉన్నారు. మేము ఈ కుటుంబాన్ని సపోర్ట్ చేయనా, ఆ కుటుంబాన్ని సపోర్ట్ చేయనా, ఏది ఫ్యాక్ట్? ఈ కన్ఫ్యూజన్ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తలేదు. అంతా సోషల్ మీడియా సర్వేల పేరుతోని చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, మీరు విచారణకు ఆదేశించకుంటే ఇలా జూబ్లీస్లో ఇలా మీ 2 పార్టీలకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రజలు మాకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి బస్సులో ఈ 3 రోజుల లోపల మొత్తం ఎన్నికల వాతావరణం మొత్తం మారబోతున్నది. సర్వేల అంచనాలు తలకిందులు కాబోతున్నాయి. ఎందుకంటే హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ రాదన్నారు, వచ్చింది. ఇదే కేసీఆర్ కుటుంబం ఏం చేసింది? అసెంబ్లీ ఎలక్షన్ప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేమే వస్తామని చెప్పుకున్నారు, వచ్చేది వాళ్ళు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలు ఎన్నికల్లో మనం గెలవనిచ్చారు వాళ్ళు గెలవలేదా? మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ రాదన్నారు, రాలేదా? ఇక్కడ బీజేపీ ఎంపీ 2 గెలుస్తున్నారు, 8 గెలిచినాం. మొన్న శాసన మండలి ఎన్నికలు కూడా బీజేపీ 3rd ప్లేస్ అన్నారు. శాసన మండలి ఎన్నిక ప్రజల నాడి ఏది, ప్రజల ఆలోచన ఏది, ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. ప్రజలు ఎంఏ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పాత బస్తీనే కొత్త బస్తీ ఇవ్వాలనుకుంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ భాగ్యనగర్ మొత్తం కూడా పాత బస్తీ చేయాలని చెప్పి ఆలోచనతో కుట్రగా వివరిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ను డ్రగ్స్కు అడ్డగా మార్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ను చైన్ స్నాచర్లకు
గంజాయి దందాకు సంఘ విద్రోహ శక్తులకు అడ్డగా మార్చే